గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చలపతి, సార్ సిటీలో డ్రగ్స్ బిజినెస్ పెద్ద తలనొప్పిగా తయారైందయ్యా. మనం 1 year నుంచి ఎంతో కష్టపడి సిటీలో ఉన్న డ్రగ్ ఇంపోర్టర్స్ అందరినీ అరెస్ట్ చేసాం. స్టిల్ దే ఆర్ ఇన్ ద జైల్. బట్ సిటీలో డ్రగ్స్ సప్లై ఏమాత్రం తగ్గలేదు. వీధికి ఒక పెడ్లర్ ఉన్నాడు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్కూల్ పిల్లల వరకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వీడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కొకైన్ అండ్ హెరాయిన్. వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్ పెడ్లర్స్. సార్ పెడ్లర్స్ ఏముంది సార్, ఒకటి పోతే 100 మంది వస్తారు. వాళ్ళు ఈ డైలీ వేజ్ వర్కర్స్ లాగా. అలాగే ఇంపోర్టర్స్. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎవడో ఒకడు పెద్ద కంపెనీ ముసుగులో ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఐ థింక్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డిస్ట్రిబ్యూటర్స్ సార్. ఒక్క మెయిన్ డిస్ట్రిబ్యూటర్ దొరికితే ఐ థింక్ వీ కెన్ బ్రేక్ ద చైన్ సార్. ఇంత బిజినెస్ జరుగుతున్నా సార్ మనం మనీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయలేకపోతున్నామయ్యా. 6 నెలల క్రితం నాకు లీడ్ దొరికింది. ఒక వ్యక్తిని ట్రాక్ చేస్తున్నాను. ఒక చిన్న టిప్పు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఆ టిప్పుకి ఆ లీడ్కి ఏదైనా కనెక్షన్ ఉన్నట్టయితే ఎవిడెన్స్ సహా అందరినీ పట్టుకోవచ్చు సార్. ఏ మైకేల్, నీ మీద మా వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. లాస్ట్ టైం నువ్వు చేసిన డిలే వల్ల ఆ పార్టీతో మాకు డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక నీతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దన్నాడు మా బాస్. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చామన్నాడు. ఈ దందాలో అస్సలు నిద్రపోకూడదురా. 10 నిమిషాలు కునుకేస్తే. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ముంబై ఎయిర్పోర్ట్ లో 500 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత. చెన్నై రైల్వే స్టేషన్ లో 200 కోట్లు విలువ చేసే కొకైన్ స్వాధీనం. హైదరాబాద్ లో 100 కోట్లకు విలువైన హెరాయిన్ ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు అని ప్రతి న్యూస్ ఛానల్లో 10 నిమిషాలకు ఒక్కసారి వాయిస్తుంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. నువ్వు చూడలా? ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు, మనందరి ప్రాబ్లం. ఎప్పుడూ చేతిలో సెల్లు పెట్టుకుని లుటుకు నువ్వు కొట్టుకుంటూ ఉంటే పబ్జీ ఆడుకుంటాం అనుకున్నాను. ఫోటోలు తీసి పోలీసులు పంపుతావరా? ఎరా, నువ్వు ఆ 320 గాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ 420 గాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడనుకున్నావా? నీ వల్లే కదరా నాతో ఫోన్ లో మాట్లాడడానికే భయపడేవాడు డైరెక్ట్ గా వచ్చి నాతోనే పంచాయతీ పెట్టాడు. నువ్వు అరిచినంత మాత్రాన పోయిన నా సరుకు నాకు తిరిగి వస్తుందా? ఈ కాన్ఫిడెన్స్ చాలా. సరే, నీ వైపు అంతా క్లియర్ అయిన తర్వాత మా బాస్ని అడిగి నెక్స్ట్ డీల్ ఎప్పుడో చెప్తాను. రే దాసు, లేచిపోయిన పెళ్ళాము తిరిగి వచ్చిన కాన్ఫిడెన్స్ వేస్ట్ రా. రే పిట్టా, బయటికి రాగానే ముగ్గురు ఎగిరిపోదాం అనుకున్నారు. 2 ఎగిరిపోయారు. నువ్వు ఎగురుతావా? లేదు సార్, ఇవన్నీ మానేసి మంచిగా బతుకుదాం అనుకున్నా సార్. ఎంత నమ్మాన్రా. లారీని డైవర్ట్ చేసుకుని నా దగ్గరికి తీసుకురారా అంటే లారీ వచ్చింది కానీ లోపల సరుకు లేదు. సార్ మీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది సార్. అందుకే ఒక లారీ నుంచి ఇంకో లారీలకు స్టాక్ షిఫ్ట్ చేసి సార్. ఎట్రా, ఈసారి ఎవరికి తెలియదు కానీ ప్లాన్ ఏంటో నువ్వే చెప్పు. సార్ దొరికితే ఈసారి మైకేల్ చంపిస్తారు సార్. ఇప్పటికే మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్, మీకు కాల్ పిట్ట నా కొడక, నువ్వు ఎవిడెన్స్ తో దొరికి అప్రూవర్ గా మారావనుకో, నీ మీదున్న కేసులని తీసేసి నీ లైఫ్ సెటిల్ చేస్తావో. రే చెప్తే ఈడా, చెప్పకపోతే ఆడా. సార్ చెప్తేనేమో మైకేల్ చంపుతాడు, లేకపోతే మీరు చంపుతా అంటారు. ఏం సార్ ఇది? మైకేల్ కేవలం చంపగలడు, నేను చంపగలను, బతికించగలను. పట్టిద్దా సార్, బండి నెంబర్ నేను పట్టిద్దా సార్, నన్ను నమ్ములు సార్. అమ్ము
అంటే వెనక తిరిగితే ఎన్కౌంటర్ చేస్తారు కదా సార్, ముందు తిరిగితే చేయరు కదా, అందుకే మన ఆఫీసర్స్ లేచి వచ్చేయమని చెప్పండి. నెంబర్ ఎప్పుడు ఎక్కడికి ఎట్లా వస్తుందో నేను చెప్తా సార్. సార్, రాజా ఎక్కడున్నావు? ఓ డెత్ కేసు పని మీద క్రైమ్ లొకేషన్కి వచ్చాను. ఫోరెన్సిక్ టీము క్లూస్ కలెక్ట్ చేస్తుంది సార్. ఏంటి మర్డర్ కేసా? క్రైమ్ సీన్ చాలా పెక్యులర్గా ఉంది సార్. ఇది మర్డర్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలుసు సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు సార్. ఓకే, ఒకటి చేయి, క్రైమ్ లొకేషను విక్టిమ్ ఫొటోస్ పంపించు. ఓకే ఓకే సార్. హలో సార్, రాజా, నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని నేను పంపించే లొకేషన్కి తీసుకురా. ఏమైంది సార్? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. వాటితో ఏం మాట్లాడకు, ఏ ఇంట్రోగేషన్ చేయకు. నేను లొకేషన్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బీ కేర్ఫుల్. ఫైన్ సార్. వెళ్దామా? నువ్వు వెళ్ళు సార్. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఓకే సార్. సార్ నమస్తే సార్, చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. తీసుకెళ్లి జైల్లో దొబ్బనా రోజు చూడొచ్చు. ఆ పని చేయండి సార్, అక్కడైతే ఫుడ్ బెడ్ ఫ్రీ. నా కొడక 3 పూట్ల మేపి జో కొట్టి పడుకోబెట్టడానికి జైలు ఏమైనా మీ అత్తగారిలు అనుకున్నావా? పోలీసులు మావిలైనప్పుడు జైలు అత్తోరీలే కదండి. ఏటకారం ఎక్కువైంది రోయ్. మీతో ఏకాశకం చేసేంత లేదండి. ఏం చేయమంటారు చెప్పండి, 4 నాటుకోళ్ళు తెప్పించాను. రోజు దాబాలో కనిపించే కోడేదిరా కనపడడం లేదు. మీరు మాట్లాడేది బుజ్జం గుంచే కదండి. కౌన్స్ బిట్టల దగ్గరికి వెళ్ళింది, కాసేపటికి వచ్చేద్ది. తన చేత్తో కౌన్స్ పిట్టల ఫ్రై తిని చాలా కాలం అయిందిరా. చేద్ది తినండి, లేకపోతే ఆవిడ వండింది తినండి. అదే ఏం కావాలి చెప్పండి. ముందు టీ పట్రా. తెస్తాంలండి. ఒరే తొందరగా కానీ ఉండరా, ఉద్యమం వచ్చే టైమే. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ దాటేసాం. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా సార్? కొంచెంసేపు మూసుకుని కూర్చో. ఐ హావ్ ద రైట్ టు నో సార్. యూ ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు రిమైన్ సైలెన్స్. నేను చూస్తుంటే నక్సలైట్లా కూడా లేవు. కొంపది సీరియల్ కిల్లర్ ఏంటి? సిచ్యువేషన్ ఎంతో దారుణంగా ఉంటాయి కానీ మా సార్ ఇంతలా రియాక్ట్ అవడు. ఎవడరా నువ్వు? మాట్లాడేవారా? ఐ హావ్ ద రైట్ టు రిమైన్ సైలెంట్. నీ సైలెన్స్ బ్రేక్ చేసేవాడి దగ్గరికి తీసుకెళ్తారా? పద సార్. కూర్చో. ఫోన్లో అంత సీరియస్గా చెప్పారు. ఇంతకీ వీడు ఎవడు సార్? నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు మటర్ కాదు. వీడు తీగ మాత్రమే. నా అనుమానం కరెక్ట్ అయితే వీడిని కదిపితే మొత్తం డొంకే కదులుతుంది. వీడిని చూస్తుంటే మీరు చెప్పినంత మూమెంట్ కనిపించలేదు సార్. నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా పెద్ద మూమెంటే ఉంటుంది. కీన్గా వాచ్.